గత 20 సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధి కోసము నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట మాజీ శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాల పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించబడిందని, పెండింగ్ ప్రాజెక్టులలో 60% పూర్తయ్యాయని చిట్టెం రామ్మోహన్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలకు 2500 వృత్తినిస్తాంటివి, అదే ఆడుండది. గ్యాస్ సిలిండర్ ఫ్రీగా అంటివి, అదే మీరు సన్నబియ్యం గురించి మాట్లాడతాడు. సన్నబియ్యం ఎవరా ఇచ్చేది? ఏది లేదు. ఈ రోజు మక్తల్లో కొత్త సీసీ రోడ్ అని పడ్డదా? ఏదైనా ఊర్లో పండి సీసీ రోడ్ పడ్డా? ఒక 2 బీటీ రోడ్లు ఏమి వచ్చినాయి సార్ నాకు తెలిసిన కాడికి. ఒకటి అచ్చంపేట కోటి వచ్చింది, ధర్మపురం కాడ ఒకటి వచ్చింది. పక్కకు ఎంఆర్ఓ ఆఫీసులో ఉంటుంది, ముందర పోలీసు వాళ్ళు ఉంటుంది, ఇంకా స్కూల్లో ఉంటుంది. దాని మధ్యలో తీసుకుపోయి కోర్టు పెడితే నడుస్తుందా? ఆడ కోర్టులో క్లియరెన్స్ లేదు, ఒక డిపిఆర్ లేదు. ఒక ఆయన నిన్న చెప్తున్నారు, ఒక మంత్రి గారు ఇక్కడ ఉండే మంత్రి గారు చెప్తున్నారు 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామంటున్నాడు. అంటే ఎన్ని రోజుల నుంచి మీరు ఇట్లా అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేయాలనుకుంటున్నారో ఒకసారి మీరు ప్రజలకు చెప్పాలి. 1 లక్ష మీరు వినండి, నిన్న ఇప్పుడే వినొస్తున్నంత మీటింగ్ 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్టు ఆయన ఎక్కడిచ్చాడండి? నారాయణపేట జిల్లా నుంచి, కొడంగల్ నియోజకవర్గం నుంచి నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే నీవు పాలమూరు జిల్లాకు చేసింది శూన్యము, 0 అని చెప్తున్నాను. ఎక్కడ వచ్చి మాట్లాడమన్నా కూడా నేను మాట్లాడడానికి తయారున్నా. 0. మీరు అంటున్నారు పాలమూరుకి వెళ్ళి కేసీఆర్ను గెలిపించి, ఎంపీని గెలిపించి చేస్తే ఆయన ఏం చేయలేదు అని అంటున్నారు. ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకున్నాలే బాబు, కేసీఆర్ గారిని ఎంపీ పాలమూరు గెలిపించినందుకే ఇవాళ తెలంగాణ సాధ్యమైంది. తెలంగాణ తీసుకొచ్చిండు. ఇంతకన్నా పెద్దది ఇంకేమన్నా చేయాలో ఒక ఎంపీగా ఉండి ఆలోచన చేయండి. ఆయన తెలంగాణనే తీసుకొచ్చిండు. పాలమూరు ఎంపీగా మనం ఓట్లేసి గెలిపిస్తే మన తెలంగాణ సాధించి పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు.